రాష్ట్రం దిగజారిపోయే పరిస్థితికి వస్తుంది. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సినటువంటి అధికారులు దీని మీద నీతిగా నిజాయితీగా పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇవాళ దీన్ని ఏదైతే పెన్షన్ని రాజకీయాలు కూడా వాడుకోవాలని ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేశాడంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? ఇవాళ ఎవరైతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కానీ సర్ఫ్ ఎవరైతే ఈ పెన్షన్లు ఇవన్నీ చూసేటటువంటి అధికారి కానీ ఇవాళ 1వ తారీఖు వస్తూ ఉంది. ఇవాళ కోర్టు స్పష్టంగా చెప్పింది, ఎలక్షన్ కమిషన్ చెప్పింది, పెన్షన్ని బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల చేత ఇప్పించండి అని చెప్పి చెప్పింది. ఇవాళ రాష్ట్రంలో సచివాలయాల్లో 10 నుంచి 12 మంది ఎంప్లాయీస్ ఉన్నారు కదా. ప్రతి సచివాలయం నుంచి యావరేజ్న ఒక 400 నుంచి 450 పెన్షన్లే కదా ఉన్నాయి. ఇవాళ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తే 30-40 పెన్షన్లు గంటలో 2 గంటల్లో కంప్లీట్ అవుతుంది. సచివాలయ ఉద్యోగులతో చేయించవచ్చు కదా, లేకపోతే ప్రభుత్వంలో బాధ్యత కలిగినటువంటి అధికారులతో చేయించవచ్చు కదా. కానీ దీన్ని రాజకీయం చేయాలి, పెన్షన్లు ప్రజలకు అందకుండా చేయాలి, తద్వారా ఆ బురద ప్రతిపక్షం మీద వేయాలి. ఈ జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగమే ఇది. అదే కాకుండా ఇవాళ ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసుకున్నారు. కేవలం మార్చి 16 నుంచి మార్చి 30వ తారీఖు లోపు 13,000 కోట్ల రూపాయల బిల్లులు తన అనుయాయులకి కమిషన్ల కోసం పంచిపెట్టాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పేదల మీద మీకు కనికరం లేదా? ఇవాళ మీరు ప్రకటించినటువంటి పథకాలు ఈరోజు జనవరి 23న బటన్ నొక్కినటువంటి ఆసరా డబ్బు, ఫిబ్రవరి 16 నొక్కిన బటన్ నొక్కిన చేయూత డబ్బు, ఫిబ్రవరి 29 పామర్లో బటన్ నొక్కిన విద్యా దీవెన డబ్బు, మార్చి 14న బటన్ నొక్కిన ఈబీసీ నేస్తం డబ్బులు, ఆరోగ్యశ్రీకి ఇవ్వాల్సినటువంటి నిధులు, ఇవన్నీ కలిపి పెన్షన్ డబ్బులు ఇవన్నీ కూడా కాంట్రాక్టులు ఇచ్చుకోవడం వల్ల ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చింది. దీన్ని కప్పిపుచ్చడానికి, తెలుగుదేశం మీద బురద వేయటానికి, ప్రతిపక్షాల మీద బురద వేయటానికి చేసినటువంటి కార్యక్రమమే. ఇవాళ వాలంటీర్లతో డైవర్ట్ చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. తన ఫెయిల్యూర్, 5 ఏళ్ళు పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు. ఇవాళ అప్పులు దొరకట్లా. ఈరోజు ఏదో రకంగా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే విధంగా బిల్లుల్లో కమిషన్లు కొట్టుకోవడం కోసం బిల్లులు చేసుకున్నాడు. ప్రతిపక్షాల మీద వేయాలి, దానికి వాలంటీర్ని పావులుగా వాడుకుంటా ఉన్నాడు. మేము ఎక్కడ చెప్పలేదే వాలంటీర్ వ్యవస్థను మేము రద్దు చేస్తామని ఎక్కడైనా చెప్పామా? వాలంటీర్ల ద్వారానే 1వ తారీఖున 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి స్పష్టంగా మేము చెప్తున్నాం. ఇంటి వద్దకే ఈరోజు ఈ ప్రభుత్వ పథకాలన్నీ వీళ్ళకంటే కూడా మెరుగైనటువంటి పథకాలు. ప్రతి ఆడబిడ్డకి 1,500 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖున 18 ఏళ్ళు నిండినటువంటి ఆడబిడ్డలు ఎంతమంది ఉన్నా ఆ ఇంటికి 1,500 రూపాయలు పంపించడం. అదేవిధంగా 15,000 రూపాయలు చదువుకునే ప్రతి బిడ్డకి, ఎంతమంది బిడ్డలున్నా, ఒక్కరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా 15,000 రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం తల్లికి వందనం కింద ఆ తల్లులకు అందజేయటం. 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరంలో వాళ్ళకి కావాల్సినటువంటి 3 గ్యాస్ సిలిండర్లు వాళ్ళకి అందించడం ఉచితంగా. బస్సు ప్రయాణం, ఇవన్నీ కూడా నేరుగా వాళ్ళ ఇళ్లకే అందించే విధంగా. పెన్షన్లు 4,000 రూపాయలు చొప్పున బీసీలు అయితే 50 సంవత్సరాలకి, ఎస్సీలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు, మైనారిటీస్ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. నేరుగా వాళ్ళ ఇళ్ల దగ్గరికి తీసుకెళ్ళిచ్చే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడిగా ఎన్డీఏ కింద ఈ కార్యక్రమాలను కూడా తీసుకోవాలని నిర్ణయిస్తే ఇవాళ దీన్ని తప్పుదారి పట్టించడానికి, స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళని ప్రలోభ పెట్టి వాళ్ళని వాడుకుంటూ బలవంతపు రాజీనామాలు చేయించారు. ఇవన్నీ కూడా దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ జరగాలి. ఈ రాజీనామాల్ని అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించకూడదు. ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద దృష్టి పెట్టి ఈ రాజీనామాల్ని ఆమోదించకుండా దీని మీద విచారణ జరిపి దీనికి బాధ్యులైన వ్యక్తులపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఇవాళ రాజీనామాలు చేసి ఇవాళ జై జగన్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే ఏమన్నాలి? వాలంటీర్లు ముసుగు కాదా ఇది? ముసుగు కప్పుకుని కూర్చున్నటువంటి ముసుగు దొంగలు కాదా వీళ్ళంతా? ఇవాళ జై జగన్ అంటారు వాళ్ళు.
బయటకు వచ్చిన వ్యక్తులు మాట్లాడే మాటలు ఏమనాలి వీళ్ళందరినీ? ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆమోదించకూడదు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధానాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించకూడదు. ప్రజలారా అప్రమత్తంగా అండి. ఇలాంటి వ్యవస్థల వల్ల ప్రజాస్వామ్యం కూనీ అవుతుంది. స్వతంత్రంగా మన ఓట్లు చేసే అధికారం ఉండి మనకు కోల్పోతాం. ఆలోచించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. దీని మీద ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక బృందం వెళ్ళి ఆల్రెడీ కలుస్తూ జరుగుతోంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలం. ఇవాళ వాలంటీర్ సోదరులకు కూడా చెప్తా ఉన్నాం, మీకు అండగా మేము ఉన్నాం. నీతిగా నిజాయితీగా మీ పని మేము చేయండి. మీకోసం మిమ్మల్ని కంటిన్యూ చేస్తామని కూడా మీకు పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. మేము కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం.